బ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నా. మిక్సీలో వేయకుండా, అంటే మిక్సీలో కొన్ని తిరుగుతాయి, కొన్ని తిరగవు. ఈ అంజీరా ఉంది కదా, అంజీరా కానీ ఏమంటారు ఖర్జూరా కానీ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం ఇది మిక్సీలో వేస్తే ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకోసమని మంచిగా రోట్లో వేసి నూరుతున్నా లడ్డు కోసం. ముందు ఇదిగో పిస్తా పప్పు, గుమ్మడి పప్పు, జీడిపప్పు దంచి ఆల్రెడీ ముందేవి ఇట్లా పొడి, మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఇట్లా దంచుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దంచేదేమో బాదం పప్పు, పిస్తా, గుమ్మడి పప్పు, జీడిపప్పు, ఇదేంటిదా వాల్నట్స్, అంజీరా, ఖర్జూరా, నల్ల బెల్లం అనమాట. ఇది నల్ల బెల్లము. ఇదేమో కలకండ, మన ఆంధ్ర సైడ్ కలకండ అంటారు, ఇక్కడేమో పటిక బెల్లం అంటారు. ఈ పటిక బెల్లం ఇది కూడా వేసి దంచుతా. ఇది వచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్. అంతా అయిన తర్వాత నెయ్యి వేసి మంచిగా లడ్డు చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ లడ్డులో ఎండు కొబ్బరి వేయరు అనుకుంటా, కానీ నేను వేస్తున్నా. ఒక్క కొబ్బరి వేద్దాం అనుకుంటున్నా. ఇది నలగట్లేదు, దంచి ఇదైపోతుంది. ఈ బాదం పప్పు కూడా నలిగింది. ఇవి లైట్గా అన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసి రోట్లో వేసి నూరుతున్నా. మిక్సీలో వేస్తే సింపుల్గా అయిపోద్ది, కానీ కొన్ని దాంట్లో వేయాలి, కొన్ని దీంట్లో వేయాలి. ఎందుకు తలనొప్పి అంతా అని డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవి వేసేస్తాను. కొంచెం అనమాట. మళ్ళీ వీళ్ళు తినలేదనుకో తొందరగా ఖరాబ్ అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ కదా, తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అవి కప్పు అన్నీ కొన్ని వేసి లైట్గా చేసేస్తున్నాం. ఈ వాల్నట్స్ అయితే అస్సలు వట్టి తినలేదు. వట్టి వెళ్తుంటే తినలేదు ఫ్రెండ్స్, అందుకే లడ్లు చేస్తున్నా. ఇలా మంచి బలం అనమాట. ఇది తొందరగానే నలుగుతాయి, కానీ అంజీరా, ఖర్జూరా అస్సలు నలగదు ఫ్రెండ్స్. ఇవైతే తొందరగా నలిగేస్తున్నాయి. అంటే రోల్ బాగుంది, కానీ ఇది బలంగా లేదు, నలగట్లా తొందరగా అలుతూ ఉందన్నమాట. లడ్డు చేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ దంచడం అయితే అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో నల్ల బెల్లం, పటిక బెల్లం రెండు వేసి దంచుతున్నా. ఇవి రెండు అయిపోయినాయి అంటే మర్చి నెయ్యి వేసి కలిపేయటమే, ఇంకా అయిపోతుంది. ఇవి తొందరగానే నలుగుతాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు దాకా దంచి చేతులు నొప్పులు పడుతున్నాయి. నల్ల బెల్లం చాలా మంచిదంట, అందుకోసమని నల్ల బెల్లమే తీసుకొచ్చా. ఈ బెల్లం మిక్సీలో వేస్తే తిరగదు ఫ్రెండ్స్, మిక్సీ ఖరాబ్ అయిపోతాయి వేస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే మంచిగా దంచేసుకున్నాను. మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే అంటే లడ్డుకి వచ్చేస్తుంది, కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిది అనమాట. నెయ్యి అయితే వేసుకోవాలి, ఎందుకంటే అంజీరాలో కొంచెం తేమ ఉంటుంది. బెల్లం, పటిక బెల్లం ఇవి వేసాం కదా. పొద్దున్నే పరగడుపున బ్రష్ చేసుకోగానే ఇది కానీ తింటే మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. నెయ్యి మంచిగా కరగబెట్టా.
మంచిగా లడ్డు అయితే వచ్చేసింది. మనకి ఏ సైజులో కావాలంటే ఏ సైజులో చేసి పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే. రౌండ్ చేయి మరి. రాట్లా రౌండ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.